వాళ్ళ బోధలు ఎలా ఉన్నాయంటే చనిపోయిన వాడి కోసం అంట వాళ్ళ బంధువులు ఎవరైనా ఏం చేయాలంట, యేసు ప్రభు నేను అంగీకరిస్తున్నాను, ఎవరో మన చనిపోయిన పలానా వెంకటేశ్వరరావు గారు, సుబ్బారావు గారు, ఇంకేదో మొత్తానికి వాళ్ళు దేవుని తెలుసుకోకుండా చచ్చిపోయారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళ కోసం అంట వీళ్ళు బాప్తిజం తీసుకుంటే వాళ్ళు పరలోకం వెళ్తారంట. చూడండి, మనిషికి ఒకే ఒక అవకాశం భూమి మీద దేవుడిచ్చింది. అందుకనే నీ గొంతులో ఊపిరుండంగానే దేవుని తెలుసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. నీవు ఒకవేళ రక్షించబడి బల్లారాధనలో పాల్గొన్నా సరే, అంతవరకు మనము హృదయాన్ని మనసాక్షిని జాగ్రత్తగా మనం కాపాడుకుంటేనే పరలోక రాజ్యం. నేను చర్చికి వెళ్తున్నానుగా, నేను చర్చిలో ఇది చేస్తున్నానుగా, ఇది చేస్తున్నానుగా, అక్రమ చేయవలరా మీరెవడో నాకు తెలియదు. దేవుని క్రమాన్ని ఫాలో అవ్వనవాడు దేవుడు పరలోకం ఎందుకు ఇస్తాడు? దేవుడు ఆయన అంటున్నాడు, నా ఆజ్ఞలు నా కట్టడలు మీరు అనుసరించి నడుచుకోండి అన్నాడు. ఒకడు ఆత్మ మూలముగాను ఒక నీటి మూలంగా జన్మించాలి అంటున్నాడు. అలాగే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నెత్తిజం గలవాడు అన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడో కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేడు. మరి దేవుడి రాజ్యానికి అంత ఈజీగా ఉంటుంది అనుకున్నారా? ఇలాంటి దుర్బోధులు బోధించే వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఈ రోజున. అతను బోధించిన 57 ప్రవచనాల్లో 52 ఫెయిల్ అయిపోయినాయి అంతే. అందుకని చెప్పాను, కృపావరాలు ముఖ్యం కాదు, ఫలం అనేది ముఖ్యము. మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవుని మోసం చేయలేము. నీ భార్యను మోసం చేయొచ్చేమో కానీ ఈ లోకంలో ఎవరికి తెలియదు అనుకుంటా పొరపాటు. వాళ్ళు అబద్ధ బోధలు చెప్పి యేసు ప్రభు లూసిఫర్ బ్రదర్స్ అంట ఇట్లాంటి మాటలన్నీ చెప్పేసి చాలామందిని మోసం చేస్తూ ఇప్పటికీ ఇంకా వాళ్ళ యొక్క పరిచర్ని వాళ్ళ ముందుకు సాగటానికి వాళ్ళ కొత్త బైబిల్ ఒకటి ద బుక్ ఆఫ్ మెర్మాన్ అంట. ద బుక్ ఆఫ్ మెర్మాన్ వాళ్ళ మళ్ళీ గ్రంథం వాళ్ళది మళ్ళీ అది. అంటే చూడండి, లోకంలో ఎలాంటి వేషధారులు ఉంటున్నారు. పైకి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, నా సంఘాన్ని కట్టమన్నాడు. ఏమండి, సంఘాన్ని కట్టడానికి మనుషులు అవసరమా చెప్పండి? ఆయనే ఎందుకు వచ్చాడు? ఆయనే ఎందుకు ప్రాణం పెట్టాడు? ఆయనని చేయవలసిందల్లా చేసి నేను సమాప్తం చేశానని ఆయన సంపూర్తిగా ఆయన చేస్తే నీ మీద నా మీద ఆధారపడతాడు ఆయన? ఒకటి, దేవుడిచ్చిన ఆపర్చునిటీని మనం పోగొట్టుకోకూడదు. దేవుడు అన్నాడు, నేను నా స్నేహితులైన వారు అన్నాడు. అబ్రహాంతో కూడా ఏమన్నాడు? నా స్నేహితుడైన అబ్రహామా అన్నాడు. అంటే చూడండి, నిజంగా మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను మనం ఎప్పుడు కూడా తేలికగా చులకనగా మనం చేసుకోకూడదండి. అందుకని మీరు ఎవరికి భయపడాలో అంటూ చెప్తున్నాడు ఇక్కడ. రండి మళ్ళీ 4-5 వచనాలు చదవండి ఒకసారి. అక్కడ నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. ఆయనకే భయపడండి. మీరు ఎన్నో రకరకాలైన మిమ్మల్ని బెదిరేస్తూ ఉంటారు ఈ రోజున. నిజమే. ఎందుకంటే ఈ రోజున మీరు కొంచెం ఒక మాట చేతి కిందకి 6వ వచనం కూడా అర్థం అవుతుంది మీకు. కొంచెం 6వ వచనం కూడా చదువు. 5 పిచ్చుకలు 2 కాసుకులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవులని మనుషులు ఏమనుకుంటారంటే, అసలుకి వాళ్ళెంతా ఊరిని పిచ్చికిని క్యాట్బెల్ టప్పని పడిపోద్దే అట్టా వీళ్ళెంత. ఈ రోజున మొర్దెకైని బట్టి హామాన్ అనుకున్నాడు, వీళ్ళెంత, నేను రూపాయి ఇచ్చి లేపేస్తానన్నట్టు. నిజమేనండి. ఈరోజు ఏ మనుషులైతే వీళ్ళెంత వాళ్ళెంత అన్నట్టుగా తక్కువగా మాట్లాడారో దేవుడు నిజంగా వాళ్ళకి కృపను దేవుడికి ఇచ్చాడు. అందుకని కోరాహు ఈ మాట చెప్తాడు అక్కడ. ఏమన్నాడు తెలుసా? కీర్తనలు ఒక్కసారి చూడన్న మాట 84వ అధ్యాయం 3వ వచనంలో, సైన్యములకు అధిపతివగు యెహోవా, అది సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా రాజా, నా దేవా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిచ్చుకలకు నివాసము దొరికెను. చూసారండి ఎక్కడంటండి? ఏమంటే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటప్పుడు కూడా భయపడతా చచ్చేవాడు. ఆయన భయపడతా మళ్ళా ఆయనకి వెనకాల తాడు కట్టుకుని
రబ్బాయి నేను అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్తున్నాను, ఒకవేళ నేను ఏదైనా వేషధారణతో ఉన్నా, నా జీవితంలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా, ఒకవేళ నేను అలాంటి అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్తే బుడిక్కుమని కింద పడి చచ్చిపోతానేమో, మళ్ళీ మీరు లాక్కొస్తే ఉద్యోగాలకి మీరు చచ్చిపోతారేమో, మీరేం చేయాలన్నా తాడుచుకుని నెమ్మదిగా లెక్క లాగేసేయండి అన్నాడు. అలాంటి అతి పరిశుద్ధ స్థలములు అంట దేనికి స్థలం దొరికిందంటండి, కోరక అన్నాడు, అయ్యా ఈ పిచ్చుకలు దొరికిన భాగ్యం మాకు లేదు కదయ్యా. అవునండి, ఈ రోజున సమాజంలో వాళ్ళెంత వీళ్ళెంత. ఇంకోసారి చర్చికి వెళ్ళారా మీ ఉద్యోగం తీసేస్తా. మీరు గనక ఇంకొకసారి ఏదైనా గనక యేసుప్రభువే దేవుడని మీరు ప్రకటిస్తే మీకు అట్ట చేస్తాం ఇట్ట చేస్తాం అంటే వీళ్ళెంత వాళ్ళెంత అన్నట్టుగా తేలికగా మాట్లాడుతున్న మనుషులను ఈ రోజున మీరు భయపడద్దు అంటూ చెప్తున్నాడు. అందుకన్నాడు ఆయన, నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి మీరు భయపడద్దు. ఎవరికి మీరు భయపడవలనో చూసారా, ఎవరికి మీరు భయపడాలో నేను చెప్తాను. ఇంకా కొంచెం తేటగా రాశాడు. ఎక్కడంటే మీరు మత్తయి సువార్తలకు ఒక్కసారి రండి, అక్కడ 10వ అధ్యాయము 28వ వచనం చదివాను. అక్కడ మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుడి గాని, దేహమునే చంపు వారికి మీరు భయపడను కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మీరు భయపడాలి. అంటే ఏంటంటే ఈ రోజున నీ శరీరం అనేది ఒక్కసారి నీ పేకట్టకోతే అయిపోద్ది, కానీ నీ ఆత్మ ఉందే, ఆత్మ ఒకరోజు సావు కాదు, ఒక నిమిషంలో ఎట సావు కాదు, యుగాలు. నా మాట కాదు, బైబిల్లోనే ఉంచుకుని, అగ్ని ఆరదంట, పొరుగు చావదు. ఒక్క పూట కాదండి బాబు, చెయ్యి కాలితేనే అంట మనం. అసలుకి దానికి ఏదో కట్లు కట్టి మామూలు చేసి రాద్ధాంతం చేస్తాం మనం. అక్కడ మామూలుగా ఉండదు. దాని గురించి ఉపమానం కూడా చెప్పాడు. అక్కడ ధనవంతుడి గురించి వినే ఉంటారు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి లాజరును ఒక్కసారి పంపించయ్యా, తన చిటికిన వేలుతో కొంచెం ఒక్క చుక్క నీళ్ళ కోసం అంట. ఆ వేదనకరమైన స్థలములో నీవు ఉండకూడదంటే నీవు ఈ లోకంలో ఉన్నప్పుడే మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. వేషధారణతో ఉండొద్దు. స్నేహితులైన వారితో చెప్పినట్టు చెప్తున్నాడు. ఎవరికి భయపడాలని చెప్తున్నాను అబ్బాయి, మీరేదో మీ శరీరాన్ని చంపేవాడికి భయపడబాకండి. ప్రార్థనకి వెళ్ళారా మీకు అది పోద్ది, మీరు ఇక్కడికి వెళ్ళారా మీకు అది ఉండదు. ఇవన్నీ కొద్దు. మీరు పిచ్చుకుల కన్నా మీరు శ్రేష్ఠులు. ఈరోజు మీరు ఎంతమంది ధన్యతకు భావిస్తున్నారు నాకు తెలియదండి. అందుకని యెహోవా తమకు దేవుడుగా గల జనులంట ధన్యులంట. అసలు ప్రార్థనకు వెళ్ళటం ఎంత ధన్యతో తెలుసా, దేవుని మాటలు వినటం ఎంత ధన్యతో తెలుసా, అలాగే దేవుని కలిగి ఉండటం ఎంత ధన్యతో తెలుసా. ఈ రోజున అందుకని ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదయా. అసలు నిన్ను పోలిన వాడు ఎవడున్నాడయా. ఎప్పుడు సిగ్గుపడొద్దు. ప్రార్థనకి వెళుతున్నారంటే సిగ్గుపడొద్దు ఎప్పుడు కూడా. దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు నీకు తరుణాలు ఇచ్చాడు. ఎన్ని శ్రమలు అనుభవించారు మన ముందు, ఎన్ని అవమానాలు పొందేరాళ్ళు. అలా భయపడ్డారా? చెరసాల్లో వేసినప్పుడు భయపడ్డారా? చిత్రహింసలు వేసినప్పుడు భయపడ్డారా? ఒకే ఒక ధైర్యం ఏంటో తెలుసా, చెరసాల్లో వెళ్ళినా ప్రశాంతంగా ఎలా నిద్రపోయాడు తెలుసా. నిజమేనండి. ఎక్కడికి వెళ్ళినా నిజంగా వాళ్ళ ధైర్యం ఏంటంటే ప్రభు చెప్పాడు వాళ్ళతో. అందుకే బాయ్, మీరు దేహమును చంపేవారికి మీరు భయపడద్దయా, మీ ఆత్మను దేహమును కూడా చంపగలిగిన ఆయనకే మీరు భయపడండి. అందుకని వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా. పేతురు గారు ఏమీ చేయకపోయినా ఆయన తీసుకెళ్ళిపోయి చిత్రహింసలు పెట్టారండి. వాళ్ళు రోమాపట్నంలో తీసుకెళ్ళిపోయి ఆయన కాళ్ళకి బేడిలేసేసి నిజంగా ఒక కొండను తొలిచేసి ఏకశిల కొండగా ఆ గదిలో చీకటి కుట్టులాగా ఉంది. అంత భయంకరమైన దానిలో వాళ్ళు ఏం చేశారంటే 9 నెలలు చేతికి సంకెళ్ళు, కాళ్ళకి బేడీలు, కనీసం నేల మీద పడుకుంటా కూడా అవకాశం లేనంతగా 9 నెలల చిత్రహింసలు నిలబడ్డాడు. వాళ్ళు చేసేది మన భక్తి అంటారా? చక్కగా కూర్చోబెట్టి వాక్యమేనండి అంటుంటే ఈ రోజున
ఒక్కొక్కడు ఇట్లా ఆహా అంటూ ఉంటాడు, ఒకడు ఫోన్ వచ్చుకునేటట్టా ఉంటాడు, ఇంటికాడ కూర మాడిపోయిందో కట్టేసాను లేదు అంటాడు, ఒకడు చికెన్ తెచ్చేని వాళ్ళ నేను మూత వేసి రాలేదు అంటాడు ఒక అనుమానం, ఇంటికాడ పిల్లోడు ఇంటికాడ గందరగోళం చేస్తున్నాడేమని ఒక అనుమానం. ఇలాంటి రకరకాలైన అనుమానాల చేత మనుషులు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం ఎక్కడగా చర్చిలో కూర్చుని. కానీ వాళ్ళ కనీసం పడుకుంటాక అవకాశం కూడా లేదు, నిద్రపడతాక లేదు, కాళ్ళకి చేతులు బేండిలు వేసేసి 9 నెలల చిత్రహింసలు అనుభవించిన తర్వాత ఆయన తీసుకెళ్ళిపోయి ఆ రోమా సైన్యం ఏం చేశారంటే ఆయన్ని సిలువేశారు. ఎలా సిలువేశారంటే ఆయన తలకిందులుగా సిలువేశారు. అంటే ఉద్దేశం ఏంటంటే నేను యేసు ప్రభులాగా మామూలు చచ్చిపోవటానికి ఆ యోగ్యత నాలో లేదని చెప్పేసి ఆయన ఏం చేశారంటే నన్ను తలకిందులుగా సిలువేయమన్నాడు ఆయన. అంటే చూడండి, నిజంగా ఆయన ఎంత దేవుని కోసం ఆ జీల్ కలిగి ఉన్నాడో కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రభువా, నిజంగా వాళ్ళ హృదయం నిండా దేవుని కొరకు. ఎందుకంటే వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టి కొండ మీద తీసుకెళ్ళి చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినా, మిమ్మల్ని హింసించినా, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు సంతోషించండి, పరలోకమందు మీకు ఫలము అధికమగుద్ది. వాళ్ళతో చెప్పిన మాటలు బట్టి వాళ్ళు నిజంగా సంతోషంతోనే తలకిందులుగా సిలువేయించుకున్నారండి. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ఒక ఆయన పేరు తెలుసా? ఆంద్రయ్య. పేతురు గారి సహోదరుడు ఆంద్రయ్య. ఆంద్రయ్యను కూడా గ్రీకు దేశంలో సిలువేయబడ్డాడు ఆయన. అలాగే ఆయన యెరూషలేము నుండి ఆ యొక్క బ్లాక్ సీ నల్ల సముద్రం గుండా వెళుతూ సిద్కి అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఆయన పట్టుకుని రాళ్లతో కొట్టేసుకుంటా తీసుకొచ్చి ఆయన కూడా సిలువేస్తుంటే ఆయన ఏం చేశారంటే ఇంటూ ఆకారంలో సిలువేశారంట. ఎలాగో ఇంటూ ఆకారంలో సిలువేశారు ఆంద్రేయని. పేతుర్ని తలకిందులుగా సిలువేశారు. అంటే చూడండి, దేవుని కొరకు వాళ్ళకున్న ఆ జీలు ఎంత గొప్పదో. ఇంకా పెద్ద యాకోబు ఉన్నాడు, ఆయన ఎవరో జెబెదయి కుమారుల్లో ఆ యాకోబు మొదట హతసాక్షి అతను నిజంగా ఖడ్గంతో చంపబడ్డాడు. ఎక్కడ? క్రీస్తు శకం 44లో హేరోదు అగ్రిప్పరాజు అనే ఆయన బట్టి. అంటే నిజంగా ఖడ్గంతో చంపబడుతున్నప్పుడు, ఆయన రాళ్లతో కొడుతున్నప్పుడు, ఆయన సెలువుగా అలా ఆయన చిరఛేదన తీసుకెళ్తున్నప్పుడు ఆయన ముఖంలో చూసినప్పుడు ఏమాత్రం భయం లేదు. చచ్చిపోతారంటే అట్లా ఉండదు, టెన్షన్ ఉంటారు మనుషులు కదా. ఆయన సంతోషంతో ఈరోజు నా ప్రభువుని దగ్గర నేను వెళ్ళిపోతాను, నా ప్రభువుని కలుసుకుంటాను, ఇవాళ నా ప్రభువు చెప్పాడు, నాతో చెప్పాడు, కొండ మీద కూర్చోబెట్టి అని చెప్పాడు. ఎందుకంటే ఫస్ట్ యేసు ప్రభు పిలిచింది ఎవరిని అనుకున్నారు? ఆంద్రయ్య. ఇప్పుడు ఫస్ట్గా వెళ్ళేది ఎవరో శిష్యుల్లో అక్కడికి మళ్ళా. అంటే చూడండి, వాళ్ళ తర్వాత యాకోబు, ఎవరో జెబెదయి కుమారులు, ఆంద్రయ్య, పేతురు, నెక్స్ట్ ఎవరో పెద్ద యాకోబు, యోహాను. అంటే యేసు ప్రేమించిన శిష్యుడు అన్నారు చూడ ఆయన. అంటే చూడండి, ఈ పెద్ద యాకోబుని చిరఛేదన చేస్తున్న ఆ టైంలో ఈయనలో భయం లేనప్పుడు అక్కడ సైనికుడు ఉన్నాడు. నిజంగా అయ్యా మీలో ఇంత ధైర్యం ఎలా ఉంటుందయ్యా? నిజంగా మీలో దేవుడు అంత సంతోషాన్ని పెట్టంటే మీ దేవుడు నమ్మదగిన దేవుడు, మీ దేవుడు నన్ను కూడా క్షమిస్తాడని ఆ వెళ్ళేదారిలో కూడా తన హృదయాన్ని సరి చేసుకుని, తన అంతరంగాన్ని సరి చేసుకుని, నిజంగా దేవుని దగ్గర ఆయన కూడా అయ్యా నా డ్యూటీ నేను చేస్తున్నాను, దయచేసి ఏమనుకోవద్దు, నన్ను క్షమించండి, యేసు ప్రభు కోసం నా సన్నిధిలో నేను కూడా ఒప్పుకుంటాను, నేను కూడా క్రైస్తవుడిగా మాటకి ఇష్టపడుతున్నాను చెప్పేసి ఆ సైనికుడు ఆ క్షణంలోనే ఆయన చిరఛేదనం చేసే దొరకడని చెప్పేసి ఆయన వాక్యానికి విధేయత చూపించి క్రైస్తవుడిగా మారాడు. ఆ కోపంలో రోమా సైన్యం కానీ ఆ అగ్రిప్ప రాజా కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆయనతో పాటుగా ఈయన కూడా వేసేయండిరా అని మెడక మీద తలకాయ లేపేశారు. చూడండి, నిజంగా ఎంతమంది సంతోషంతో వాళ్ళ ప్రాణాలు ఇప్పించారండి. నిజమే, ఇలా చెప్పుకుంటూ పోతే యేసుప్రభు శిష్యుల్లో ఆల్మోస్ట్ యోహాన్ తప్ప అందరూ కూడా వాళ్ళు దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వటానికే వాళ్ళు ఇష్టపడ్డారు. అవునండి, ఎంతగా అంటే వాళ్ళ సంతోషంతో వాళ్ళు, దేవుడు అంటే చెప్పాడు, అబ్బాయి దేహమును చంపేవారికి మీరు భయపడద్దు, దేహము ఈరోజు కాదు ఎప్పటి నుంచి చచ్చిపోద్ది, ఆత్మను చూసారా, మనుషుల్లో దేవుడు ఒక ఆత్మ ఇచ్చాడు, ఆ ఆత్మను కొరకు నువ్వు బ్రతకండి. నిజమే, దేవుడు నిజంగా ఆ రోజున వాళ్ళతో స్నేహితులుగా చెప్పినట్టుగా చెప్పాడు, వాళ్ళతో నిజంగా చాలా స్పష్టంగా ఇవన్నీ చెప్తున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా అందుకని మనం కూడా చాలా నేర్చుకోవాలి. ఏదో కొంతకాలమే ఉండే ఈ జీవితంలో మనం ఏదో దేవుని కోసం నిలబడవలసిన అవకాశం ఉన్నప్పుడు మనం నిలబడాలా, అంతే తప్ప ఒక వేషధారులాగా ఏదో ప్రార్థనకు వచ్చాం, వెళ్ళామంటే వెళ్ళాం, ఇంకెవరో పొల్లం ఏదో ఊరు వెళ్ళి వచ్చాడు ఊరు, అలాగ మనం ఉండటానికి కాదండి.
అన్నం తిన్నావంటే మన కడుపు నిండినట్టుగా నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు కూడా నీ కడుపు నిండాల. అవునండి, ఎందుకంటే దేవుడు చెప్పాడా చేయదు, మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు కానీ ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. ఆయన నోటి నుంచి ఇచ్చిన వాక్యం ద్వారానే మనం బ్రతుకుతామండి. ఈ రోజున మనుషులు అనుకోవచ్చు, ఏదో కష్టపడుతున్నాము, అలా సంపాదించాం, ఎలా సంపాదించాం, ఏది నీతో నాతో రాదు. నిజమే. అందుకని కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 8వ వచనం చూద్దాం. మరియు నేను మీతో చెప్పినది ఏమనగా, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకొని వాడెవడో మనిషి కుమారుడు కూడా దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకొనును అన్నాడు. అంటే చూడండి, ఈ రోజున దేవుని సన్నిధిలో మనం వెళ్ళినప్పుడు కూడా ఏం చేయాలంటే, ప్రభువా అని ఒప్పుకునేటట్టుగా ఉండాలి. నిజమే. ఈ రోజున దేవుడు ఏమంటాడంటే, మన మనుషులు ఎదుట కనుక నువ్వు ఒప్పుకోకపోతే మీరెవడో నాకు తెలియదు అంటాడు. అర్థమైందా? ఎందుకంటే ఈ రోజున ఉన్న పరిస్థితులను బట్టి చాలామంది కూడా దేవుణ్ణి అంగీకరించలేని పరిస్థితులు ఉంటున్నారు. అవునా? ఎందుకని అన్నాడు, ఎక్కడ పౌలు గారు చెప్పాడు, రోమీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చదువురాను కదా. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. అంటే నోటితో అంటే పెదవులతో అంటాం కాదు. ఆయన నీ ప్రభువు. ఎవరైనా చెప్పండి, ప్రభువు, రాజు, హీఈస్ మై కింగ్ అన్నాడు ఒక ఆయన. అలాగే నీకు ఆయన ఎలా ఉండాలంటే రాజుగా ఉండాలంట. ఎలా ఉండాలంట? రాజు అంటే ఆయన పరిపాలన కిందే నీ ఉండాలి, ఆయన కింద నీ ఉండాలి, ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి అని నీవు హృదయంలో విశ్వసించాలా. ఆయనైనా సర్వస్వము, ఆయనైనా ప్రభువు, ఆయనే తప్ప నాకు ఇంకా నా మీద నాకే అధికారం లేదు. నీ హృదయంలో ఎప్పుడూ కూడా ఆయనను ప్రభువుగా ఉన్నప్పుడే నువ్వు రక్షించబడతావు. అంతేది కానీ తప్ప అంత నా ఇష్టం అని ఎప్పుడు మనం ఉండకూడదు. చూడండి, మనము దేవుణ్ణి మనము సంతోషపెట్టేవారుగా ఉండాలి తప్ప మనుషుల్ని సంతోషపెట్టేవారుగా మనం ఉండకూడదు. అందుకని దేవుడు మనల్ని ప్రేమించి ఉద్యోగ కోటాలు ఇచ్చిన, ఉపవాస ప్రార్థనలు ఇచ్చిన, ఆన్లైన్ ప్రార్థనలు ఇచ్చిన, ఇవన్నీ దేనికి తెలుసా? ఒకటి, దేవుడు ఆయన సంఘమును బలపరచడానికి దేవుడు తన సేవకులను ఆయన వాడుకుంటూ ఉంటాడు. అందుకని అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా నా యుద్ధకు రండి రా బాబు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా కాడి సులువు, నా భారం తేలికంటే. అబ్బో, అంత భక్తి మేమే ఎక్కడ చేస్తాం? నీకు నీవే వెనక్కి లాగేసుకోబాక. నీ ఆత్మీయ జీవితాన్ని నీకు నీవే నువ్వు బద్దకించబాక. నువ్వు మళ్ళా ఎప్పుడూ కూడా మళ్ళీ ఇంకో అవకాశం వస్తుందో రాదో తెలీదు. ఇది ఎట్లా ఉంటుందంటే, ఇంటికాడ కదలలేనోడికి ఏమన్నా నన్ను ఎప్పుడు చర్చికి తీసుకెళ్తావయ్యా అని అట్టుకుంటారు వాళ్ళు. చర్చికి వెళ్ళగలిగిన టైంలోనే వెళ్ళలేరు, వెళ్ళలేని టైంలోనే ఏం చేస్తారు, వాళ్ళకి వెళ్ళాలనిపిస్తుంది. మరి ఇచ్చినప్పుడు ఎంత అవకాశం ఉపయోగించుకోవాలి మనం? ఆయన మాటలు వినటానికి, ఆయన పాదాల దగ్గర గడపటానికి దేవుడు ఎన్ని అవకాశాలు మనకి ఇస్తున్నాడు ఈ రోజున. కానీ ఈ రోజున రక్షణ పొందుతున్నారా? లూకా సువార్త 13వ అధ్యాయంలోనే 23-24 చూద్దాం. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని మీరు చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. మిమ్మల్ని ఎరగనని ఉత్తరం మీతో చెప్పుచున్నాను. అందుకు మీరు నీ సమ్ముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపండని చెప్పును. నా యొద్ద నుండి మీరు ఏంటయ్యా చర్చికి నేను కోడి పుంజు ఇచ్చేగయ్యా, ఆ మాత్రం తిన్న విశ్వాసం కూడా లేదా? అసలు ఫస్ట్ బీరకాయలు మీకే ఇచ్చా. అరే బీరకాయలు ఎత్తున్నావు, సొరకాయలు ఎత్తున్నావు, కోళ్ళు ఎత్తున్నావు, కానీ నీ హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమడుగుతున్నాడు? నిజమే, ఇవ్వాల్సిందే.
మనం ప్రతిష్టార్పణలో, కృతజ్ఞతార్పణలో ఇవన్నీ దేవునికి మనం ఇవ్వాల్సిందే. అది అవి కాదు మనకు కావాల్సింది. అన్నిటికన్నా నీ హృదయాన్ని జాగ్రత్తగా, అన్నిటికన్నా నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే నీవు దేవుని సన్నిధిలో రావాలి. అందుకని ఈ మార్గాన్ని ఇరుకు మార్గం అన్నాడు. అక్కడ ఏ మార్గం ఉంటుంది? అందుకనే మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాను. ఎక్కడ పడితే అక్కడ గబుక్కుని వెళ్ళబాకండి. లోకంలో ఈ రోజునున్న పరిస్థితులను బట్టి సిట్యువేషన్లు బాగాలేదు. ఇవాళ ఈ రోజున ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు వినాల్సిన ఈ దినాల్లో నిజంగా దేవుడు రాకడ దినాలేమనిపిస్తుంది. ఆ రోజు దేవుడు చెప్పాడు చూసారా, ఒకేసారి భూమి అంతటి నేను నాశనం చేయను, కానీ అక్కడక్కడ జరుగుతాయి. ఈరోజు కొన్ని ఊర్లలో జరుగుతున్న ప్రాంతాల్లో, నెదర్లాండ్లో కొన్ని లక్షల పిడుగులు పడినాయి ఒక్కరోజులోనే, 3 లక్షలంట. అస్సాంలో చూస్తే అసలు మామూలుగా లేదు. ఇక అది భారీ వరదలో కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతున్నారు ప్రజలందరూ. పాపం ఇంటి మీద ఉన్నవాళ్ళు పాపం డామ్మని పాపం వాళ్ళు కింద పడిపోయి పాపం ఏం చేయాలో అర్థం కావట్లా. పశువులు బోళ్ళని చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోతున్నారు, పంటలన్నీ పోయినాయి, ఇళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. లక్షల మంది ఇళ్ళను వదిలేసి ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఈ నీళ్ళలోకి మొసళ్ళు వచ్చేతని, పాములు వచ్చేతని, రకరకాలైన పరిస్థితులు. అవి మరి భయంకరమైన పరిస్థితులు అయిపోయింది. అంటే చూస్తూ ఉంటాడు కొన్నిసార్లు, ప్రభా నువ్వు చెప్పినట్టుగా నీ రాకడ దినాలు జరుగుతున్నాయి. యుద్ధ సమాచారం వింటున్నాము, కరువుల గురించి వింటున్నాము. మరి అలాగే ఎక్కడ చూసినా మరి వరదలో, భూమి భయంకరమైన భూకంపాలతో ఎక్కడ చూసినా ఇలాంటి సిట్యువేషన్లు. మన జపాన్లో చూస్తే చాలా భయంకరమైన భూకంపం. ఇలాంటివి మనం వింటున్నప్పుడు మన జ్ఞాపం చేసుకోవాలి. తెలుసా, ఆయన సమీపంలో ఉన్నాడని జ్ఞాపం చేసుకోవాలి. అవి మనకి స్పష్టంగా దేవుడు వాక్యం ద్వారా కూడా చెప్తున్నాడు. నేను వినలేదయ్యా, చెప్తున్నప్పుడు నేను నిద్రపోయానయ్యా అంటే కుదరదేక. దేవుడు నీతో చెప్తున్నప్పుడు నువ్వు వినాలి. అందుకని ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుడుగా కన్నాడు. దేవుడు నీతో చెప్పేది ఎందుకో తెలుసా, నీ యొక్క మనోనేత్రాలు తెరవ చేయాలని, వేషధారణకు నువ్వు ఉండొద్దని, లోకంలో మనుషులకు నువ్వు భయపడొద్దు, దేవునికి నువ్వు భయపడాలని చెప్పేసి. ఈ రోజున మనము మనుషుల ఎదుట నువ్వు ఒప్పుకుంటేనే దేవుడిని ఆయన కూడా ఒప్పుకుంటాడు. యేసు ప్రభు అంటే మాది ఎలాదంటే మొత్తం ఫోటోలు గిట్టలు పీకేసేసి మొత్తం తెలిపేసి అలా చేయకూడదు. ఎప్పుడు కూడా సావైనా బతుకైనా నీ కోసం నిలబడతాను. అందుకనే పేతురు కానీ, యోహాను కానీ, పౌలు కానీ ఎక్కడ వీళ్ళు భయపడాల. ఇంకొకసారి యేసు ప్రభు గురించి చెప్పే ఊరుకున్నాడు. ఒకటే చెప్పాడు ఆయన, అయ్యా మేము ఏది చూసామో ఏది విన్నామో నిజమే, వాటి గురించి మేము చెప్పకుండా ఉండలేము. మా దేవుడు మా కళ్ళ ద్వారా ఎన్ని కార్యాలు జరిగించాడయా. మమ్మల్ని చంపుకుంటారు, చంపుకొని ఇష్టం. ఒకటి, దేవుడు ఇప్పుడు కూడా మన పరీక్షించడానికి కొన్ని అనుమతిస్తాడు. ఆ టైంలో నువ్వు నిలబడాలా. అందరికీ ఒకటే పరీక్ష రాస్తారా? 1వ తరగతి పరీక్ష 1వ తరగతి ఉంటుంది, 10వ తరగతి 10వ తరగతి ఉంటుంది, ఇంజనీరింగ్ కూడా పరీక్ష ఇంజనీరింగ్ ఉంటుంది. అబ్బో అదైతేనా, అక్కడ కూడా నిలబడలేకపోయారే. నీకు వచ్చే పరీక్షలో నువ్వు నిలబడు. అబ్రహాంకి వచ్చిన పరీక్ష అబ్రహాం జయించాడండి. దానియేలుకి వచ్చిన పరీక్ష దానియేలు జయించాడు. మొద్దుకకి వచ్చిన పరీక్ష మొద్దుక జయించాడు. మన ముందు ఎంతోమంది విశ్వాసాలను దేవుడు మన కోసం ఎందుకు రాసించాడు? అవన్నీ నువ్వు నిలబడతావో లేదో నిన్ను నువ్వు జాగ్రత్తగా, నీ కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకో. చిన్న చిన్న దానికి బెదిరిపోబాక. వాళ్ళు ఏదో అంటున్నారని వీళ్ళు ఏదో అంటున్నారని చెప్పేసి 100 రాని. నువ్వు దేవుని కొరకు ఒక నిశ్చయత కలిగి ఉండాలా. దేవుని కొరకు నువ్వు అలాంటి గురి కలిగి ఉండాలా. ఎప్పుడైతే నువ్వు అలాగూ జీవిస్తావో నిజంగా దేవుడు కూడా అప్పుడు సంతోషిస్తాడు. బలా నమ్మకాన్ని మంచి దాసుడు రా, నీ కొరకు నేను సిద్ధపరిచిన దేవుడు అంటాడు. ఆయనతో ఆ మాట అనిపించుకునేది ఉండాలి తప్ప భూమి మీద 70 ఏళ్ళు బతికినా, 80 ఏళ్ళు బతికినా, నువ్వు 100 ఏళ్ళు బతికినా సరుకు లేని వాడికి ఉండటానికి కాదు. ఎందుకు? నీకు ఇన్ని సంవత్సరాల ఆయుష్ నేను ఇచ్చా, నీకు ఇన్ని సంవత్సరాల భూమి మీద నేను అవకాశం ఇచ్చా, కరోనా నుంచి కూడా తప్పించా, మొన్న ఏదో భయంకరమైన విషజ్వరం వచ్చి దాని నుంచి తప్పించా, నీకు భయంకరమైన యాక్సిడెంట్ ఉంటే దాన్ని తప్పించా. ఆ కాశీ అయిపోయినా ప్రార్థన, ఆ కాశీ అయిపోయినా దేవుడు కాపాడాడని లేదు. లేదు, దేవుడు ఎన్నో అవకాశాలు మనకి ఇస్తున్నది. ఎందుకో తెలుసా? ఒక్కసారి గనక నీ గుండె చప్పుడు ఆగిపోయిందా ఇంకొక అవకాశం నీకు రాదు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఎవరం పోగొట్టుకోకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి మనతో ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? ఇంకా కొంతమంది నిర్లక్ష్యంగానే ఉంటున్నారు.
ప్రార్థన అంటే నిర్లక్ష్యము, మారు మనసు అంటే నిర్లక్ష్యము, బాప్తిసం అంటే నిర్లక్ష్యము, బల్లారదు అంటే నిర్లక్ష్యము. దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు. వేషధారణగా మన బ్రతకొద్దు. అందుకని మీరు ఎవరికి భయపడాలో చెప్తున్నాడు. నీ ఆత్మను దేహమును కూడా నరకములో పడద్రోయవానికే మీరు భయపడండి. అంతే తప్ప ఏదో కూసేపు ఉండి కాసేపు, ఇప్పుడు కాదు రేపని చచ్చిపోతాం, ఎప్పుడైనా చనిపోవాల్సిందే. దేనికి భయపడాలి నువ్వు? యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ వేదనకరమైన స్థలంలో నువ్వు తప్పించబడాలంటే నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. ఎంతోమంది తెలిసి కూడా కొంతమంది ఏం చేస్తారంటే చూద్దాంలే. అందుకన్నాడు, లోకము దాని ఆశలు గతించును కానీ దేవుని చిత్తము చేయువాడే నిరంతరము నిలుస్తాడు. ఇంకా కొన్ని ఆటంకాలు ఏమన్నా ఉన్నాయి, ప్రభు దగ్గరికి వెళ్ళి మనం పరీక్షించుకోవాలి. ప్రభా, నా జీవితం నిన్ను అవకాశాలు ఇచ్చావు, నన్ను ఎంతగా ప్రేమించావు, దినదినము నన్ను ఎంతగా పోషిస్తున్నావు, నిన్ను కాపాడుతున్నావు. నాలో యోగ్యతను బట్టి కాదు, నేనే ఆ లోతులోకి వెళ్ళిపోతే నా భర్త విషయంలో ఎలాగ ప్రభా, నా బిడ్డల విషయంలో ఎలాగ ప్రభా, నా అన్నదమ్ముల విషయంలో ఎలాగ ప్రభా. నిజమే, ఎరికో ప్రాకారం మీద ఒక ఆమె తన ఇంటి వారిని రక్షించుకుంది. రాహాబు అందుకన్నాడు, వాళ్ళకన్నా పరలోక రాజ్యం ఉంటుందంట, కానీ వేషధారులకు పరలోక రాజ్యము ఉండదు. అందుకని వాళ్ళు కూర్చోబెట్టి చెప్పాడు, పులిసిన పిండి విషయంలో మీరు జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజున వాక్యం వింటున్న మన జీవితాల్లో మనం నిర్లక్ష్యంగా ఉండటానికి కాదు. ఏదో లోకంలో ఏదో సరదా, ఎంతకాలం సరదాలు, ఎంతకాలం కొంతసేపు కొనబడి ఎంతలా ఆవిరైపోయి మన బ్రతుకులు. మన గనులమని కాదు, యోగ్యులమని కాదు. ఒకసారి చూస్తూ ఉంటుంటే వాళ్ళ ప్రాణాలు అరిచేతులు అలా కొట్టుకుపోతూ ఉన్నారు. వాళ్ళు రక్షించేవాడు ఎవడన్నా ఉన్నాడా? నన్ను ఎవడన్నా కాపాడతాడా? ఏ చెట్టునన్నా పట్టుకుని ఆగితే కాపాడతాడని ఆర్తనాదాలతో కొంతమంది ఏడుస్తూ అలాగే కొట్టుకుపోతూ చచ్చిపోతున్నారు. ఏమీ చేయలేని సహాయస్థితులు ఈరోజు నా కళ్ళ ముందు అలా ప్రాణాలు పోతూ ఉంటుంటే, ఇంకా నా ఏదో లోకంలో సంతోషం ఉందని, ఈ లోకంలో ఏదో ఆనందం ఉందని చెప్పేసి ఇంకా రక్షణ వాయిదా వేసుకుంటూ మనుషుల మాటలకే విలువిస్తూ ఈ రోజున చాలామంది కూడా లోకంలోనే ఏదో సంతోషం ఉందనుకుంటూ దేవుని కూడా ఎరగనట్టుగానే జీవిస్తున్న దినాల్లో మనం చాలామంది ఉంటున్నాం. మీరు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అందుకని కూర్చోబెట్టి నా స్నేహితులైన మీతో నేను చెప్తున్నాను అంటున్నాడు. ఈరోజు దేవుడు మన స్నేహితులుగా భావిస్తున్నాడు. ఈ రోజున మనకు ఎంతో చక్కగా ఫ్రీగా దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం వింటే ధన్యులు. మనం నిర్లక్ష్యం చేస్తే మనమే దాని యొక్క పర్యవసానం కొయ్యాలి. లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభా, నాతో ఈరోజు మాట్లాడుతున్నందుకు వందనాలే. పరిశీల వేషధారణ పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమన్నావు ప్రభా. నిజమే, ఈ రోజున ప్రభా కొంచెము పులిసిన పిండి అది ముద్దంతను కూడా చెడగొడుతుందంట ప్రభా. ఏవే ప్రభా, ఆ చేదైన వేరు మాలో ఎక్కడైనా ఉందేమని మమ్మల్ని మేము పరీక్షించుకునే జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. ప్రభా, ఒక్కసారి ప్రభా నాయనా మా హృదయం అంతటితో ప్రభా నీ పాదాల దగ్గర నోరు తెరిచి ప్రార్థించే జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. ఏదో ప్రభా పైకి భక్తి, ఏదో పైకి ప్రార్థన, ఏదో మేము వాళ్ళ ఆదివారం ప్రార్థనకు వెళుతున్నాం అన్నట్టుగా మేము ఉండనివద్దు. కానీ ప్రభా, నీవు మమ్మల్ని ప్రేమించి ఒక స్నేహితుడిగా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ప్రభా. అయ్యా నిజమే ప్రభా, దేనికి భయపడాలో కూడా ఈరోజు మాతో మాట్లాడే ప్రభా. అవునయ్యా, దేహమును చంపే వారికి భయపడద్దు, కానీ అయ్యా ఆత్మను దేహమును నరకంలో పడద్రోయగల వారికి మీరు భయపడండి, ఆయనకే మీరు భయపడని చెప్తున్నారు. నిజమే ప్రభా, పిచ్చుకుల కన్నా మీరు శ్రేష్ఠులు అంటున్నావు ప్రభా. ఈ రోజున ప్రభా నిజమే, లోకంలోనూ సమాజం దృష్టిలో కూడా ఒకవేళ సమాజంలో హేళనగా మాట్లాడవచ్చు, తక్కువ వారిని మాట్లాడవచ్చు, ఇంకా ఏదైనా కానీ ప్రభా వాళ్ళలో నోటికి వచ్చినట్లుగా మాట్లాడొచ్చేమో, కానీ నీ పాదాల దగ్గర గడిపే ధన్యత మాకు ఇచ్చేవయ్యా. అందుకని కోరాహ అంటున్నాడు ప్రభా. నాయనా నిజమే ప్రభా, నాయన నీ యొక్క సన్నిధిలో ప్రభా పిచ్చుకులకు ప్రభా అది స్థానము దొరికిందంట ప్రభా. నిజమే ప్రభా, యోగ్యత లేని మా బ్రతుకులలో అయా సమాజ దృష్టిలో హేళనగా మాట్లాడిన నీ పాదాల దగ్గర గడిపే ధన్యత మాకు ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. అందుకని యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని చెప్పే ప్రభా. నీ కృపల మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ప్రభా, మనుషుల ఎదుట కూడా ఒప్పుకునే జ్ఞానం మాకు దయచే ప్రభా. ఎందుకంటే ఈ దినమందు ప్రభా అనేక మంది అయా లోకంలో ఒకలాగా మందిరంలో ఒకలాగా ఉండకూడదని కూడా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. అవునయ్యా నాయనా, అక్రము చేయవాలరా
నేనెవరో మీకు తెలియదు అంటా ఉంటా ప్రభా. అలాగే మా జీవితాలు ఉండనివద్దు ప్రభా. తండ్రి, ఆ దినమందు పేతురు, అలాగే యోహాను, యాకోబు, అయా అపోస్తులైన పౌలు గారు ఎలాగైతే నీ కొరకు బ్రతికేరు ప్రభా నాయన, వాళ్ళ ప్రాణాలు ఎంత మాత్రం ప్రేమగా ఎంచుకోలేక వాళ్ళ తలకిందులుగా సిలివేసుకుంటే, ఒకళ్ళు ఇంటూ ఆకారంలో సిలివేసుకుంటే, ఒకళ్ళు చిరఛేదన చేయబడితే, నిజంగా ప్రభా, నిజంగా వీరు ఎంత దేవుని కొరకు తపన కలిగి ఉన్నారో, నీ సన్నిధి రావటానికి వాళ్ళు ఎంత సంతోషంగా వచ్చారు ప్రభా. కొన్నిసార్లు ఇవన్నీ చూసినప్పుడు ప్రభా, మేము చేసేది కూడా ఒక భక్తి అని అనిపిస్తుంది ప్రభా. తండ్రి, క్షమించు ప్రభా. ఈ సుఖమైన భక్తికి అలవాటు పడిపోయి నాజూకైన ప్రార్థనలో, పెదవుల ప్రార్థనలో మేము ఎవరు నశించిపోయిన అవుతాయా అయ్యా. పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నేను ప్రేమించమని చెప్పావు ప్రభా. అయ్యా, రోదన చేసేలా కనుక మనం అన్నావు ప్రభా. లోకం చూసి ఎక్కడ చూసినా భయంకరమైన సంఘటనలు వింటున్నామయ్యా. భూకంపాలు, అయ్యా తెగుళ్ళు, కరువులు, ఎక్కడ చూసినా జలప్రలయంలాగా వచ్చి ఊళ్ళు కొట్టుకుపోతూ ప్రభా, ఎన్నో ఇలాంటివి వింటుండే ప్రభా. నిజమే ప్రభా, ఏ సమయానికి ఏ వార్త వినాలో తెలియదినాలో మీరు బ్రతుకుతున్నాం ప్రభా. నీ కృపలో ప్రతి బిడ్డను కూడా జ్ఞాపం చేసుకోండి. నేడే రక్షణ, నేడే అనుకూల సమయం అని మాతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలని ఆ చెరసాల అధిపతి అడిగినట్లుగా రక్షణ పొందడానికి ప్రభా, ఇంకా రక్షణ పొందిన వారు కూడా, అలాగే రక్షణ పొందిన వారు మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ రాకడ పర్యంతం నమ్మకమైన బిడ్డలుగా బ్రతకడానికి సహాయం చేయండి. నీ ఆత్మని ఇంకను మాతో కొనసాగించి నీ మాటలు మా హృదయంలో భద్రపరచిన జ్ఞానం మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.